జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్గానే ఆంధ్రప్రదేశ్లో మద్యం కేసులు అనేటివి స్టార్ట్ అయ్యాయని అందరికీ తెలుసు. ఈ కేసులు స్టార్ట్ అయిన ఫస్ట్లో కొందరిని అరెస్ట్ చేసినప్పుడే నెక్స్ట్ ఇక ఈరోజు రేపో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారు అని చెప్పి పాలక పార్టీలు అండ్ వాళ్ళ పత్రికలు టీవీ ఛానళ్ళు కూడా ఘోషించాయి. అయితే ఆ తర్వాత ఇంటర్నల్గా ఉన్న సమాచారం ప్రకారం ఈ కూటమిలోనే భాగస్వామి అండ్ కేంద్రంలో కీలకమైన కేంద్రాన్ని నడుపుతున్నటువంటి బీజేపీ వాళ్ళకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ సమాచారాన్ని చేరవేస్తే ఏ ఆధారాలతో అరెస్ట్ చేస్తారు, ఈ ఆధారాలు సరిపో, తొందరపడకండి అని వాళ్ళు చెప్పారు అని, అందుకని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ నుంచి దూరంగా వెళ్ళారు అని చెప్పి ఫస్ట్లో వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఎప్పుడైతే మిథున్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేశారో ఆ తర్వాత ఇక జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాల్సిందే అని రోజు వాళ్ళ పత్రికలు టీవీ ఛానల్ డిబేట్లు పెడుతూ ఉన్నాయి. అండ్ వాళ్ళ దగ్గర ఉన్న సమాచారం ఏంటో కానీ ప్రతిరోజు వాళ్ళు బీజేపీ వాళ్ళు అడ్డుకుంటున్నారు, బీజేపీలో ఈ నేత అడ్డుకుంటున్నారు, జగన్ అరెస్ట్ కానీ కూడా బీజేపీ ఇట్లా, జగన్ అరెస్ట్ కాకుండా ఢిల్లీలో ఇద్దరు వాళ్ళే కీలకంగా ఉన్నారని వీళ్ళు పరోక్షంగా ఈ పేర్లు చెప్పకుండా కథనాలు రాస్తూ ఉంటే ఆ టీవీ డిబేట్లలో కూర్చున్న పావలాగా మనికిరాని మేధావులనబడే ఒక 5 పైసలుగా మనకి ఇళ్ళలో వాళ్ళు తిండి పెడతారు లేదో తెలియదు ఇలా. కానీ ఇటువంటి వాళ్ళు మాత్రం కొందరి పేర్లు చెప్పి వీళ్ళ వాళ్ళే జగన్ అడ్డుకుంటున్నారు, జగన్ అరెస్ట్ కానికుండా అడ్డుకుంటున్నారు. అయితే మనకు ఆశ్చర్యం కలిగించక మానదు. ఇప్పుడు వీళ్ళు బీజేపీని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, బీజేపీలో ఉన్న కొందరిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అంటే వీళ్ళదంతా సీరియల్లో కథలు రాసినట్లే స్క్రీన్ ప్లే ఉంటుంది. ఇలా వీళ్ళు డిబేట్లు పెడుతున్నారు, కథనాలు రాస్తున్నారంటే దీని వెనక ఉన్నటువంటి స్ట్రాటజీ ఏంది? బీజేపీ మీద ఒత్తిడి తీసుకురావడం. అంటే మాకెందుకురా బాబు తలనొప్పి, మమ్మల్ని ఎందుకు లాగుతున్నారు, మీ పని ఏదో మీద అరెస్ట్ చేసుకుంటారో లేకపోతే ఇంకేదో మీ పెట్టప్పుడు ఏదో కూడా చేసుకుంటారా బాబు, మమ్మల్ని లాక్కండి అని చెప్పి బీజేపీ వైపు నుంచి ఒక మాట చెప్పించుకోవడం కోసం ప్రెజర్ చేస్తున్నారా? జగన్ అరెస్ట్ని అడ్డుకుంటున్నారు అని చెప్పి బీజేపీ మీద ప్రెజర్ తీసుకురావడం ద్వారా వాళ్ళ దగ్గర నుంచి ఒక సడలింపుని వీళ్ళు కోరుకుంటున్నారా? జగన్ అరెస్ట్ విషయంలో వాళ్ళు జోక్యం చేసుకోకుండా జగన్ అరెస్ట్ విషయంలో మాకు ఏం సంబంధం లేదు, మీరు ఏదైనా చేసేసుకోండి అని ఒక మాట చెప్పించుకోవడం కోసం ఈ ప్రెజర్ ఏమన్నా చెప్తున్నారా అంటే నేను చెప్పానుగా, సీరియల్లకు స్క్రిప్ట్లు రాసే మనస్తత్వం ఉన్నవాళ్ళు బహుశా అటువంటి ఎగ్జిక్యూషన్ వీళ్ళు చేస్తూ ఉన్నట్లున్నారు. సో బీజేపీని బద్నాం చేయడం ద్వారా, బీజేపీతో భుజం మీద తుపాకీ పెట్టి జగన్ను కాలుద్దామని ట్రిగ్గర్ చేయాలి అని చెప్పి, అరెస్ట్ చేయాలని చెప్పి ప్రయత్నాలు వీళ్ళు ఏదైనా చేయగలుగుతారు. చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు దాని వెనక బీజేపీ ఉంది, బీజేపీ పెద్దలు ఉన్నారని బీజేపీ మీద మామూలుగా తిట్టారా? ఆ తర్వాత అదే బీజేపీతోనే బీజేపీతో పొత్తు పెట్టుకొని ఇది ఎలక్షన్ కమిషన్తో పొత్తు వచ్చేస్తుంది. బీజేపీతో పొత్తు పెట్టుకొని వీళ్ళు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు. చంద్రబాబు గారి అరెస్టుకు ఎవరు కారణమని చెప్పి నిందించారో వాళ్ళతోనే పొత్తు పెట్టుకున్నారు. ఇప్పుడు మళ్ళీ జగన్ అరెస్ట్ కానీ కూడా బీజేపీని అడ్డుకుంటుంది అని చెప్పి మళ్ళీ వాళ్ళ మీదే ప్రెజర్ పెట్టేమని అరెస్ట్ చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారేమో. ఆధారాలు ఉంటే మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి అని బీజేపీ చెబుతూ ఉంటే ఏమీ లేకున్నా పర్లే, ఫస్ట్ అయితే జగన్ అరెస్ట్ చేయాలని చెప్పి పాలకపక్షం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. చూడాలి మరి ఫైనల్గా ఈ టీడీపీ పత్రికలు టీవీ ఛానల్ పెడుతున్న ప్రెజర్, ఆ డిబేట్లు చేస్తున్న వ్యాఖ్యల మీద బీజేపీ వాళ్ళు ఎలా స్పందించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు.